అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత పంచదశోధ్యాయంలోని 3, 4, 5 శ్లోకాల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథ పంచదశోధ్యాయః. పురుషోత్తమప్రాప్తియోగః. శ్రీభగవానువాచ. న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా. అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ. ఈ సంసార వృక్షం స్వరూపం కానీ ఆది మధ్యాంతాలు కానీ ఈ లోకంలో ఎవరికీ తెలియవు. లోతుగా నాటుకున్న వేళ్లతో విలసిల్లుతున్న ఈ అశ్వత్థ వృక్షాన్ని వైరాగ్యమనే ఖడ్గంతో ఖండించి వేశాక పునర్జన్మ లేకుండా చేసే పరమ పదాన్ని వెదకాలి. అనాదిగా ఈ సంసార వృక్షం విస్తరించడానికి కారకుడైన ఆది పురుషుణ్ణి పరమాత్మను శరణు పొందాలి. నిర్మాణమోహాజితసంగదోషా అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః. ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్. అభిమానం అవివేకం లేకుండా అనురాగ దోషాన్ని జయించి ఆత్మజ్ఞాన తత్పరులై కోరికలన్నిటినీ విడిచిపెట్టి సుఖ దుఃఖాది ద్వంద్వాలకు అతీతులైన జ్ఞానులు శాశ్వతమైన ఆ బ్రహ్మపదాన్ని పొందుతారు. రేపు 6, 7 శ్లోకాల గురించి తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి, చూస్తూ వినవచ్చు. శ్రీకృష్ణార్పణమస్తు.